Hi, hello, welcome back to the channel. This is Raviteja. You are watching City Drive World. Dear friends, మన లాస్ట్ వీడియోలో 8 lakhs బడ్జెట్ లో వచ్చే ది బెస్ట్ కార్స్ ఏంటి అని చెప్పేసి అయితే మనం చూస్ చేసుకున్నాం. ఎవరికి ఏది బెస్ట్ ఉంటుందని చెప్పేసి కూడా మీకు ఒక క్లారిటీ ఇవ్వడం అని చెప్పేసి జరిగింది. ఆ వీడియో కింద చాలా మంది కామెంట్ సెక్షన్ లో బ్రదర్ స్విఫ్ట్ వస్తుంది కదా, బ్రదర్ లేకపోతే కైగర్ వస్తుంది కదా, బ్రదర్ ఇంకొక కార్ వస్తుంది కదా, ఇంకొక కార్ వస్తుంది కదా, వాటన్నింటినీ మీరు ఎందుకు యాడ్ చేయలేదు అని చెప్పేసి అయితే నన్ను అడగడం జరిగిందండి. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అందులో 8 lakhs బడ్జెట్ లో వచ్చే ది బెస్ట్ కార్ అంటే మనకు వాల్యూ ఫర్ మనీ ఏ కార్స్ అని చెప్పేసి మీకు నేను చెప్పడం జరిగింది. అన్ని కార్స్ వస్తున్నాయి, బట్ అందులో కొన్ని పారామీటర్స్ అని చెప్పేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజన్ అవ్వచ్చు, లేకపోతే లుక్స్ అవ్వచ్చు, లేకపోతే దానికి సంబంధించిన డిజైన్ అవ్వచ్చు, ఇంటీరియర్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్టీరియర్ అవ్వచ్చు, కొన్ని ఫీచర్స్ అవ్వచ్చు. వీటన్నింటినీ నేను కొన్ని పారామీటర్స్ గా తీసుకొని ఏ కార్ అయితే బెస్ట్ గా ఉంటుంది 8 lakhs బడ్జెట్ లో అని ఆ 5 కార్స్ ని చూస్ చేసుకోవడం అని చెప్పేసి జరిగింది. అండ్ ఇవాటి వీడియోలో 10 lakhs బడ్జెట్ లో వచ్చే ది బెస్ట్ కార్స్ అంటే 8 lakhs బడ్జెట్ వెళ్ళేవాడికి మనకి ఏమవుతుందంటే కొన్ని ఫీచర్స్ మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఏంటి, లైక్ ఒక మిడిల్ క్లాస్ పీపుల్ నాలాంటి వాళ్ళు ఒక కార్ కావాలి, నేను ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళేప్పుడు, లేకపోతే కార్ ఇంటికి తీసుకొని వెళ్ళలేను, నాకు పర్సనల్ గా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, పేరెంట్స్ కి వాళ్ళని అటు ఇటు తిప్పడానికి కార్ కావాలి అని ఎవరైతే అనుకుంటుంటారో వారికి 8 lakhs బడ్జెట్ లో, నాలాంటి వారికి 8 lakhs బడ్జెట్ లో ఏ కార్స్ అయితే బెటర్ గా ఉంటుందని చెప్పేసి అయితే గతంలో చెప్పడం జరిగింది. అండ్ ఇవాటి వీడియోలో 10 lakhs బడ్జెట్ అంటే ఇంకొన్ని ఫీచర్స్ ని యాడ్ చేస్తూ అండ్ ది బెస్ట్ గా మనకు ఏముంటాయి, ఎవరికి ఏ కార్ సూట్ అవుతుంది, ఎవరికి మైలేజ్ కావాలి, ఎవరికి సేఫ్టీ కావాలి, ఎవరికి కంఫర్ట్ కావాలి, ఎవరికి కన్వీనియన్స్ కావాలి, ఎవరికి బెస్ట్ ఇంజన్ పర్ఫార్మెన్స్ కావాలి, ఇవన్నింటినీ కూడా తీసుకొని ఈరోజు మీ ముందుకైతే వచ్చేసానండి. చలో ఇక లేట్ చేయకుండా సుత్తి లేకుండా సూటిగా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతి సుజుకి నుంచి కూడా సేమ్ మనం ప్రీవియస్ గా చూసిన బెలెనో ఏదైతే ఉందో సేమ్ బెలెనో డెల్టా వేరియంట్ అని చెప్పేసి వస్తుందండి. ఈ డెల్టా వేరియంట్ లో ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్, ఓఆర్విఎం కంట్రోల్స్ అంటే ఓఆర్విఎం మీరు ఎలక్ట్రికల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీకు 7 inches టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి వస్తుంది. అండ్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ డ్రైవింగ్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ 1.2 liter 4-cylinder ఇంజన్ అంటే ఈ కార్ లో మీరు ఆల్మోస్ట్ 5 members చాలా కంఫర్టబుల్ గా అయితే మీరు ట్రావెల్ చేయవచ్చు. బికాస్ ఆఫ్ దట్ ఈస్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్ కాబట్టి. అంటే అండ్ ఈ కార్ లో మనం మిస్ అయ్యే థింగ్ ఏంటి, ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిందే సేఫ్టీ. అంటే మీరు హైవే పైన వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా 80 స్పీడ్ క్రాస్ చేసి మాత్రం ఈ బెలెనో కార్ లో మాత్రం మీరు వెళ్ళకండి. అండ్ ఇందులో మనకు అన్ని ఆల్మోస్ట్ 95% మనకు పాజిటివ్స్ ఉంటే ఆ 5% మాత్రం నెగిటివ్ ఉంది. ఆ 5% నెగిటివ్ కూడా నేనైతే మీకు పాజిటివ్ కింద అయితే నేను చెప్పనండి, దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఎక్కువగా సిటీ కండిషన్స్ లో తిరగాలనుకుంటారో వారికి బెస్ట్ మైలేజ్ కావాలి, అండ్ దట్టు ఏంటి లో మెయింటెనెన్స్ కావాలి, అదేవిధంగా ఎప్పుడైనా కార్ సేల్ చేయాలనుకున్నా కూడా బెస్ట్ రీసేల్ వాల్యూ కావాలి అని ఈ పారామీటర్స్ లో ఎవరైతే ఆలోచిస్తుంటారో వారికి బెలెనో డెల్టా వేరియంట్ ఇస్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పేసి నేను మీకు చెప్తానండి. ఎందుకంటే ఇందులో మీకు మినిమం ఫీచర్స్ ఏవైతే రిక్వైర్మెంట్ ఫీచర్స్ ఉన్నాయో అన్ని కూడా మీరు ఆఫ్టర్ మార్కెట్ వేయించుకోవాల్సిన అవసరం లేకుండా అన్ని కూడా మీకు ఇందులో యాడ్ అనేది వచ్చేస్తుంది. అంటే ప్రొజెక్టర్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ కూడా మనకి ఇందులో రావడం అని చెప్పేసి జరుగుతుంది. భయ్యా నువ్వేమో చూస్తే 80 వెళ్ళా అంటావు, కానీ నేనేమో నిన్ననే 120 స్పీడ్లో వెళ్ళా, కానీ ఏం కాలే భయ్యా. దేవుడు మనకి అలా రాసి పెట్టుండే తలరాతలో అలాగే జరిగిద్ది. సరే బిల్డింగ్ ఎక్కి దూకు, దేవుడు రాసి పెట్టాడు కదా, పైన బిల్డింగ్ ఎక్కేసి ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుండా పారాషూట్ లేకుండా దూకు. నువ్వు నిజంగా నీ కాళ్ళు చేతులు వెరక్కోకుండా నిజంగా బ్రతికుంటే దేవుడు రాసి పెట్టిన దాన్ని నిజమే అని చెప్పేసి అయితే నేను నమ్ముతా. ఓకే, ఆన్సర్ దొరికిందా నీకు? దుక్తావా? అంటే నేను చెప్పే విషయం ఏంటి అంటే నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ ఎవరైతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఆ కార్ 80 above స్పీడ్ లో వెళ్తున్నప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక పానిక్ సిచ్యువేషన్ ఎదురైతే మాత్రం ఆ కార్ వారికి సపోర్ట్ చెయ్యదు అన్న ఉద్దేశంతో మాత్రమే నేను 80 స్పీడ్ క్రాస్ చేయకండి అని చెప్పేసి చెప్తున్నాను. మీరు 120 వెళ్తారా, బెలెనో కారు 160 కూడా వెళ్తుందండి. మీరు 160లో జస్ట్ బ్రేక్ అప్లై చేసి చూడండి ఏమవుతుందో. కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. నేను చెప్పే విషయాలన్నీ కూడా కేవలం నేను మీకోసం చెప్తున్న విషయాలు. మీరు దాన్ని నెగిటివ్ గా తీసుకుంటే మాత్రం అక్కడ లాస్ అయ్యేది మీరు మాత్రమే. చలో ఇక మనం హ్యుండైలో మనకు 2 కార్స్ వస్తున్నాయండి. ఒకటి i20 మ్యాగ్నా, ఇంకొకటి ఎక్స్టర్ ఎస్ఎక్స్. ఈ 2 కార్స్ లో కూడా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఏది, ఏ కార్ మీరు చూస్ చేసుకోవచ్చు అన్నది కూడా చెప్తాను. i20లో వచ్చేసేసి మనకు ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ వస్తాయి. అండ్ ఓఆర్విఎం కంట్రోల్స్ మాత్రం మీరు మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక చిన్న ఇదిగా తీసుకోవచ్చు. అండ్ ఇది కూడా మనకు ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారే.
లైక్ బెలెనో ఏదైతే ఉందో బెలెనో, ఆల్ట్రోస్, లైక్ i20 ఈ మూడు కూడా మనకు ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్సే. ఇందులో కూడా మీకు ఇన్ఫోటైన్మెంట్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి వస్తుంది. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వస్తాయి. అండ్ ఎక్స్టీరియర్ లుక్స్ అనేది చాలా యూనిక్ గా ఉంటుంది. అండ్ ఎక్స్టీరియర్ అవ్వచ్చు లేకపోతే ఇంటీరియర్ అవ్వచ్చు. అండ్ దిస్ ఈజ్ పర్ఫెక్ట్ 4-seater కార్. కొంచెం కంజెస్టెడ్ గా ఉంటుంది కంపేర్ టు బెలెనో. అంటే మీరు 4 members కనుక ట్రావెల్ చేయాలి, లాంగ్ జర్నీస్ ఉంటాయి, మీరు హైవే కండిషన్ కోసం అవ్వచ్చు లేకపోతే సిటీ కండిషన్స్ కోసం అవ్వచ్చు, మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే కనుక గో ఫర్ i20 మ్యాగ్నా. ఇది కూడా మీకు 10 lakhs బడ్జెట్ లోనే వస్తుందండి. ఇది కూడా అంటే మినిమం ఫీచర్స్ అన్ని కూడా మీకు ఇందులో యాడ్ అవుతాయి. రిక్వైర్మెంట్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా మీకు యాడ్ అవుతాయి కాబట్టి ఇది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ మనకు మారుతి సుజుకి కంటే కూడా హ్యుండై వెహికల్స్ కొంచెం మెయింటెనెన్స్ అనేది మాత్రం ఎక్కువగా ఉంటుంది అనేది గుర్తుంచుకోండి. అండ్ హ్యుండై నుంచి వస్తున్న మరొక కార్ ఎక్స్టర్ SX డ్యూయల్ టోన్. బట్ ఈ కార్ మీరు 10 lakhs కంటే కూడా ఒక 15,000 నుంచి ఒక 16,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి ఉంటుంది. దట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ ఏరియాని బట్టి కూడా ఈ ప్రైస్ వేరియేషన్ అని చెప్పేసి కొంచెం ఉంటుందండి. దాన్ని బట్టి మీరు ఒకసారి నోటీస్లో ఉంచుకోండి. అండ్ SX డ్యూయల్ టోన్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వీరికి సన్ రూఫ్ వస్తుంది, ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ వస్తాయి, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ వార్వింగ్ కంట్రోల్స్ వస్తాయి, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వస్తాయి, అండ్ క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి. అండ్ దీంతో పాటు కూడా లైక్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసే ఫీచర్స్, టాప్ వేరియంట్ వచ్చే ఫీచర్స్ అన్నీ కూడా SX డ్యూయల్ టోన్లో అయితే మనకు వస్తున్నాయండి. బట్ ఈ వెహికల్ ని మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక సిటీ కండిషన్స్ లో మెజారిటీగా ఎవరైతే తిరుగుతుంటారో వారికి మాత్రం పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అండ్ హైవే రైడ్స్, నేను రఫ్ అండ్ టఫ్ గా తిరుగుతూ ఉంటానండి, నేను హైవే రైడ్స్ లో ఎక్కువ వెళ్తూ ఉంటాను, నేను కొంచెం హై స్పీడ్ లో క్రూజ్ చేస్తాను అని ఎవరైతే అనుకుంటుంటారో వారికి హ్యాండిలింగ్ పరంగా అంటే డ్రైవింగ్ డైనమిక్స్ పరంగా ఎక్స్టర్ అనేది కొంచెం వెనకబడుతుంది అన్నది మాత్రం మీరు గుర్తుంచుకోండి. బికాజ్ ఆఫ్ అందులో వస్తున్న సాఫ్ట్ సస్పెన్షన్ అవ్వచ్చు లేకపోతే హై గ్రౌండ్ క్లియరెన్స్ అవ్వచ్చు, మిగతా పారామీటర్స్ అన్ని ఉంటాయి. ఈ వీడియోలో నేను పర్టికులర్గా ఆ కార్కి సంబంధించిన రివ్యూ చేయలేదు కాబట్టి నేను ఈ విషయాన్ని మాత్రం చెప్తున్నా. హైవే కండిషన్లో మీరు ఎక్కువ స్పీడ్ క్రూజ్ చేయాలంటే మాత్రం కొంచెం హ్యాండ్లింగ్ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్స్లో మీరు 80 స్పీడ్ అనేది మీకు మినిమం స్పీడ్ మీరు క్రూజ్ చేశారంటే మిమ్మల్ని ఆ కార్ ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తుంది అనేది మాత్రం మీరు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇదే బడ్జెట్లో ఇంకా 10 lakhs కంటే లోపల ఇంకా చాలా కార్స్ ఉన్నాయి కదా కంపెనీలో, మరి ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు సజెస్ట్ చేయట్లేదు అంటే ఆ కార్స్ వద్దనే చెప్తున్నా. అన్ని కార్స్ తీసుకోవట్లేదు, ఏవైతే పర్టికులర్గా నేను మీకు ఫిల్టర్ చేసి చెప్తున్నానో అవి మాత్రమే తీసుకున్నాను. ఏవైతే చెప్తున్నానో ఆ కార్స్ మాత్రమే ది బెస్ట్, మిగతావన్నీ చెప్పట్లేదంటే కాదు అనే కదా అర్థం. క్లారిటీ వచ్చిందా? ఫైన్. నెక్స్ట్ టాటాలో టాటా ఆల్ట్రోజ్ వస్తుంది, ప్రీమియం హ్యాచ్ బ్యాక్. టాటా పంచ్ వస్తుంది, అకాంప్లిష్ డాజిల్ బ్యాక్ రాదు. డాజిల్ బ్యాక్ కావాలంటే మీరు ఒక 30,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ దీంతో పాటు కూడా మనకు నెక్సాన్ అయితే నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే మనకు బేస్ వేరియంట్ వస్తుంది. బేస్ వేరియంట్ మనకి ఎటువంటి ఫీచర్స్ రావు కాబట్టి దాన్ని అయితే నేను సజెస్ట్ చేయను. మీరు కనుక టాటా ఆల్ట్రోజ్ వెళ్ళాలనుకోండి, టాటా ఆల్ట్రోజ్ XTకి వెళ్ళొద్దు, XZ వరకు వెళ్ళండి. మీకు మినిమం ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అలాయ్ వీల్స్ అవ్వచ్చు, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అవ్వచ్చు, లేకపోతే సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అవ్వచ్చు, మీకు మినిమం ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఈ ఫీచర్స్ అన్నింటినీ కూడా మీకు ఇందులో అయితే పొందవచ్చు. ఇలా కాకుండా XMS డీజిల్కి వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటుంటారో 10 lakhs బడ్జెట్లో, డోంట్ గో ఫర్ దట్. బికాస్ ఆఫ్ మీకు అందులో మీకు మినిమం ఫీచర్స్ కూడా రావు కాబట్టి ఆలోచించుకోండి. అండ్ ఇప్పుడు మీరు ఏదైనా చూస్ చేసుకో, ఆల్ట్రోజ్ కనుక తీసుకోవాలన్న ఆప్షన్ కనుక మీకు ఉన్నట్లయితే కనుక గో ఫర్ XZ, దట్ ఈస్ వాల్యూ ఫర్ మనీ. ఓకే. నెక్స్ట్ టాటా పంచ్ ఒక SUV లాంటి లుక్ ఉంటుంది, ఒక మైక్రో SUV లాగా ఉంటుంది అండ్ బల్కీగా ఉంటుంది. 5 members కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అండ్ లాంగ్ జర్నీస్ చేసినప్పుడు ఎటువంటి స్ట్రెస్ అనిపించదు, చాలా కంఫర్టబుల్గా మనం డ్రైవ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకు 1.2 liter 3-cylinder పెట్రోల్ ఇంజిన్. ఇందాక చెప్పిన ఆల్ట్రోజ్ అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు చెప్తున్న మీకు లైక్ టాటా పంచ్ అవ్వచ్చు, ఇవి రెండు కూడా మీకు 1.3 liter టాటాలో వస్తున్న పెట్రోల్ ఇంజిన్స్ మీకు 1.2 liter 3-cylinder ఇంజిన్స్ అండి. ఇదొకటి మీరు నోటీస్లో ఉంచుకోండి. కొంచెం పవర్ లాగ్ అనేది ఉంటుంది, వైబ్రేషన్ కొంచెం ఉంటుంది, లైక్ ఇదొకటి మీరు నోటీస్లో ఉంచుకోండి. అంటే అందులో ప్రోస్ అండ్ కాన్స్ కూడా మీకు చెప్పేస్తాను, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. లైక్ టాటా పంచ్ అకాంప్లిష్డ్ డాజిల్ ప్యాక్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు డాజిల్ ప్యాక్ తోటి వెళ్ళండి. కొంచెం ఒక 25,000 నుంచి 30,000 రూపీస్ అని చెప్పేసి మీరు ఎక్స్ట్రాగా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ డాజిల్ ప్యాక్ కనుక మీరు వెళ్ళినట్టయితే అలాయ్ వీల్స్ వచ్చేస్తాయి. అండ్ ఇక మీకు రానిది ఒకటే ఏంటి అంటే రియర్ వైపర్ తప్ప అన్ని ఫీచర్స్ కూడా మీకు అకాంప్లిష్ డాజిల్ ప్యాక్లో అయితే మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. అండ్ 5 star రేటెడ్ కార్స్ అండ్ మీకు ఆల్ట్రోజ్ అవ్వచ్చు, ఆల్ట్రోజ్ 5 star రేటెడ్ కార్. అండ్ టాటా పంచ్ అవ్వచ్చు, టాటా పంచ్ కూడా మీకు 5 star రేటెడ్ కార్. మీరు 5 star రేటెడ్ కార్స్ కనుక మీరు తీసుకోవాలనుకుంటున్నట్టయితే కనుక గో ఫర్ టాటా ఆల్ట్రోజ్ ఆర్ టాటా పంచ్.
బట్ వీరి దగ్గర ఉన్న ఒకే ఒక నెగిటివ్ థింగ్ ఏంటి అంటే వీరికి సంబంధించిన సర్వీస్ భయ. సర్వీస్ కొన్ని చోట్ల ఏంటంటే దిమాగ్ ఖరాబ్ చేసేలాగైతే ఉన్నాయి, పీస్ ఆఫ్ మైండ్ కోల్పోయేలాగా. కొంతమంది నాకు చెప్తున్న, పర్సనల్గా చెప్తున్న వారి ప్రాబ్లమ్స్ వల్ల నాకు బ్రదర్ సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు, ఎంతవరకు నేను హైయర్ అథారిటీ వరకు వెళ్ళినా కూడా పెద్ద రెస్పాన్స్ అనేది రావట్లేదు అని చెప్పేసి మాత్రం అనుకుంటున్నారు అని చెప్తూ ఉన్నారు. అండ్ అలాంటి సిచ్యువేషన్స్ ఏంటి అంటే డోంట్ గో ఫర్ షోరూమ్స్ అండ్ సర్వీస్ సెంటర్స్. మీరు బయట చేయించుకోండి, వ్యారంటీ పోయింది అనుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి. క్లియర్? ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది, మీరు ఇక్కడ కాల్ కన్సల్టెన్సీ కూడా తీసుకోవచ్చు. దట్ ఈస్ పెయిడ్ సర్వీస్. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే నా ప్రొఫెషన్ ఏదండి, ప్రొఫెషన్ అదైనప్పుడు నాకు వేరే ఆప్షన్స్ లేవు కాబట్టి ఎన్ని కోసం నేను మీకు సజెషన్ ఇస్తూ, మీరు నాకు కాల్ చేసి ఇందులో మీకు పెయిడ్ సర్వీస్ కోసం నేను 300 రూపీస్ ఛార్జ్ చేస్తాను. మీరు నాకు కాల్ చేసినప్పుడు బ్రదర్ ఏ కార్ కొనాలి, ఎలా కొనాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటికి, లోన్ సంబంధించి అవ్వచ్చు, ప్రతి ఒక్క సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పేసి నేను మీకు షేర్ చేస్తాను. దాంతోపాటు ఏమైనా డిస్కౌంట్స్ వస్తున్నాయి అనుకోండి, ఆ డిస్కౌంట్స్ మీకు తెలియకపోతే ఎలా మీరు డిస్కౌంట్స్ తీసుకోవచ్చు, ఎలా అడగొచ్చు, మీకు 300 రూపీస్ వచ్చి చాలా మంది 1 lakh రూపీస్ వరకు కూడా చాలా మంది సేవ్ చేసుకున్న వాళ్ళైతే ఉన్నారండి. బట్ మీరు కాల్ కన్సల్టెన్సీ తీసుకోవాలనుకున్నట్లయితే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఒక నెంబర్ అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను. ఈ నెంబర్కి మీరైతే వాట్సాప్ చేయొచ్చు, అయితే కాల్ చేయవచ్చు. ఓకే, మనకు టాటాలో వస్తున్న ఆక్రోస్ అండ్ టాటా పంచ్, ఈ 2 వెహికల్స్ మీరు చూస్ చేసుకోవచ్చు 10 lakhs బడ్జెట్లో. ఇప్పుడు చెప్తున్న వెహికల్స్ అన్ని ఏంటంటే ఆల్మోస్ట్ మీకు ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ వచ్చే వెహికల్స్ అని చెప్పేసి అయితే మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ రెనాల్ట్లో కైగర్ని సజెస్ట్ చేయను, లేకపోతే ట్రైబర్ని కూడా సజెస్ట్ చేయను. ఎందుకు బ్రదర్ 7 సీటర్ కదా, కైగర్ మీరు ఇదివరకు ప్రమోట్ చేశారు కదా, కైగర్ తీసుకోండి అని చెప్పారు కదా అంటూ చెప్పేసి అనుకోవచ్చు. ఇందులో వస్తున్న ఇంజన్స్ ఏంటి అంటే మనకు ఓన్లీ 1 లీటర్ ఇంజన్స్ అండి. మీరు ఘాటీ సెక్షన్లో వెళ్తున్నప్పుడు ఒక 5 మెంబర్స్ కాదు, 7 మెంబర్స్ ఫైన్, మీరు 5 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఘాటీ సెక్షన్లో టర్బో లేకుండా ఉండడం వల్ల మనకు అంటే మీకు టర్బోకి వెళ్ళారు అనుకోండి, అదే రెనాల్ట్ కైగర్లో మీకు 11 lakhs నుంచి 12 lakhs రూపీస్ వచ్చే అవకాశం ఉంది. అది నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను అనమాట. కాబట్టి రెనాల్ట్ కైగర్ని నేను రికమెండ్ చేయట్లేదు, అదేవిధంగా ట్రైబర్ని కూడా నేను రికమెండ్ చేయట్లేదు. ఈ విషయాన్ని అయితే మీరు నోటీస్లో ఉంచుకోండి. ఇప్పుడు మీకు చెప్పిన ఏవైతే కార్స్ ఉన్నాయో 10 lakhs బడ్జెట్లో మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ది బెస్ట్ కార్స్, వీటిలో మీరు ఏ కార్స్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కార్స్ అని చెప్పేసి అయితే మీకు పర్టికులర్గా చెప్పగలుగుతానండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ఇంకా ఒక చిన్న లైక్ చేయండి, అంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది మాత్రం ఇంకో వీడియో చేయాలి, ఇంకా ఎక్స్ట్రాడినరీగా చేయాలి, ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ కూడా నాలో కలిగిస్తుంది, అదేవిధంగా అంటే జోష్ని కూడా ఇస్తుంది. అండ్ వీడియో చూసి ఒక చిన్న కామెంట్ లేదా ఒక హార్ట్ లేదా ఏదో ఒకటి ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి మాత్రం వెళ్ళండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, ఆంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.